ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా. కనీసం ఏ రైతు కన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథ 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది.